చిత్తూరు నగరంలోని దర్గా సర్కిల్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జడ్జ్, చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, మేయర్ అమ్ముదా చుడాచారి, పర్సన్ కటారి హేమలతతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తామని, బడుగు బలహీన వర్గాల సమస్యలను పరిష్కరించి వారి యొక్క సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వస్తే ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు అంబేద్కర్ గారి సందర్భంగా వారి ఆశయాలు సాధించడం కోసం వారు రాజ్యాంగాన్ని నిర్మించారో ఆ నినాదాన్ని ప్రజలకు మరింత విస్తృతంగా తీసుకురావడం కోసం ఈరోజు వేడుకలను ఘనంగా జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా మనం గుర్తుంచుకోవాలి, అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నంత వరకే మనమందరం కూడా సమిష్టిగా సమగ్రతతో, ఈక్వాలిటీతో, ఈక్విటీతో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారి ఆశయాలను మనం దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ నినాదాన్ని పెద్దలు ఇప్పుడు మాట్లాడారు. నేను కూడా 2 నిమిషాలు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతాను. సర్వీస్లో ఎప్పుడైనా ఒక పబ్లిక్ సర్వెంట్ సర్వీస్లో వస్తారు, కాన్స్టిట్యూషన్ గురించి చదువుతారు, పబ్లిక్ పాలసీ గురించి చదువుతారు, సోషల్ జస్టిస్ గురించి చదువుతారు. సోషల్ జస్టిస్ ద్వారానే ఎకనామిక్ జస్టిస్ ఉంటుంది. అంబేద్కర్ గారి ద్వారా చెప్పడం జరిగింది. మన చిత్తూరు జిల్లా గురించి మాట్లాడితే 20 లక్షల జనాభా ఉన్నారు. 20 లక్షల జనాభాలో కొంతమంది వెనుకబడి కూడా ఉన్నారు. ఇది మన బాధ్యత. వెనుకబడి జనాభా, వెనుకబడి ప్రాంతం, కమ్యూనిటీస్ ముందుకు రావాలి. వాళ్ళు కూడా ఆర్థికంగా,